వర్క్ నేను చేస్తున్నాను అది ఫినిష్ అయిన తర్వాత మీ దగ్గరికి అంటే మీ కనెక్షన్ దగ్గరికి రావడము, ఏదైనా సరే స్టెప్ తీసుకోవడం అన్నది జరుగుతుంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఏదో వెయిటింగ్ నడుస్తుంది, ఏదో పాజ్లో ఉండి ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఒక్కసారి అది జరిగిన వెంటనే జంప్ చేయడం, అంటే జంప్ చేయడం అంటే ఐ మీన్ కనెక్షన్లో ఒక స్టార్ట్ లాంటిది తీసుకోవడం అనమాట. ఓకే, ఎందుకు అంత సడన్లీ ఈ పర్సన్ నుంచి అలాంటి ఆలోచన, ఎందుకు వీళ్ళు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది కంటిన్యూ చేసే ముందు ఒక డిస్క్లైమర్ లాంటిది ఒక చెప్తాను. అదేంటి అని అంటే, నేను ఎప్పుడైనా సరే ఏ రీడింగ్స్ చేసినా సరే టాక్సిక్ కనెక్షన్లో మీరు ఉన్నారు, అబ్యూజివ్ కనెక్షన్లో మీరు ఉన్నారు అని అంటే నేను దానికి సంబంధించి ఎప్పుడు సపోర్ట్ చెయ్యను. అలాంటి కనెక్షన్లో మీరు ఉంటే ఆ కనెక్షన్ నుంచి మోస్ట్లీ మీరు మీ ఎనర్జీని పుల్ బ్యాక్ చేసేసి ఆ సిచ్యువేషన్ ఎండ్ చేయడమే బెస్ట్ అని చెప్తాను. కార్మిక్ కనెక్షన్లో మీరు లేరు, అబ్యూజివ్ దాంట్లో మీరు లేరు. ఈ కనెక్షన్లో చిన్న చిన్న ఫైట్స్ ఉన్నాయి, కొంచెం డిస్టెన్స్ అదంతా ఉంది, బట్ మీకు తెలుసు సంథింగ్ ఏదో మీకు పుల్ అనేది ఉంది, ఈ కనెక్షన్లో లవ్ అనేది ఉంది అని అంటే అలాంటి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు అలాంటి టాక్సిక్ కనెక్షన్స్ని ఎంకరేజ్ చేయడం అయితే ఇష్టం ఉండదు, కార్మిక్ కనెక్షన్స్ని, అందుకోసమని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ద లవర్స్ కార్డ్తో ఎందుకు ఈ పర్సన్ సడన్లీ స్టెప్ తీసుకోవాలి, మీ సైడ్ రావాలి అన్న ఆలోచన ఉంది అని అంటే, ఎస్పెషల్లీ ద లవర్స్ కార్డ్స్తో అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు చూపిస్తుంది. ఓకే, సడన్లీ ఎనర్జీ షిఫ్ట్ మనకు 11/11 నుంచి యాక్చువల్లీ ఎనర్జీ షిఫ్ట్ జరిగింది. ప్రతి ఒక్కరము ఆల్మోస్ట్ వన్ ఆర్ అదర్ వేలో చిన్న చిన్న చేంజెస్ నుంచి పెద్ద చేంజెస్ వరకు చాలా స్ట్రాంగ్ షిఫ్ట్ అనేది నోటీస్ చేసిండొచ్చు. ప్రతి ఒక్కరికి అది జరిగింది. అఫ్కోర్స్ నాకు తెలుసు అది కలెక్టివ్గా చాలా స్ట్రాంగ్గా చేంజ్ అయితే జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మీ పర్సన్కి కూడా ఏదో ఒక షిఫ్ట్ అనేది జరగడము, వీళ్ళు మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి చాలా స్ట్రాంగ్గా డీప్గా కనెక్షన్ ఫీల్ అవ్వడం అనేది చూపిస్తుంది అనమాట. సో అందుకనే ఏదైనా సరే ఆబ్స్టికల్ ఉన్న ఈ కనెక్షన్లో ఆ ఆబ్స్టికల్ రిమూవ్ చేసేసి ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది. ఒకవేళ మీరు ఈ పర్సన్తో కలిసి ఉన్నారు, మీ ఇద్దరికి డిస్టెన్స్ అనేది, సపరేషన్ అనేది లేదు, మాట్లాడుకునే ఛాన్సెస్ ఉంది, రిలేషన్షిప్లో ఉన్నారు, బట్ సమ్ సార్ట్ ఆఫ్ ఏదో డిస్టర్బెన్స్ లాంటిది ఏదైనా ఉంది, ఫైటింగ్స్ అన్నెసరీ, లేకపోతే ఈ పర్సన్ వర్క్కి ఓవర్గా టైం ఇవ్వడం లాంటిది, మీకు టైం ఇవ్వకపోవడము, ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఈ పర్సన్ మైండ్ సెట్ అనేది, వీళ్ళ ఆలోచనలు అనేది చేంజ్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా మీతో కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏదైతే జరిగేది ఉందో అది జరిగిన వెంటనే మిమ్మల్ని మీతో ఉండాలి అన్న ఆలోచన ఇక్కడ చూపిస్తుంది అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ ఏదో డెసిషన్ తీసుకోవాలి అని. ఒకవేళ మీరు కపుల్ అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి ఎమోషన్ కనెక్షన్ లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచన ఇక్కడ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. సో బట్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా ఈ రీడింగ్లో ఈ పర్సన్ నుంచి ఏదో వెరీ వెరీ ప్యాషనేటెడ్ చాయిస్